వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాడేపల్లిలో కట్టుకున్న ప్యాలెస్ నుంచి జగన్ రెడ్డి పాలన చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా ప్రకటించుకున్నారు. అయితే ఈ ఇంటికి వచ్చే ముందు అక్కడ మొండి గోడలు మాత్రమే ఉన్నాయి. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజాధనం పెట్టి మొత్తం సౌకర్యాలు కల్పించుకున్నారు. ఎలా అంటే చివరి కిటికీలు కూడా ప్రజాధనం పెట్టి కొనుగోలు చేశారు. సీఎం అయిన తర్వాత ఇంటికి కిటికీల కోసం ఖర్చు అయిందంటూ ఏకంగా 73 లక్షల రూపాయలు విడుదల చేశారు. వ్యూ కట్టర్ పేరుతో దీనికోసం ఏకంగా 3.5 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు సమాచారం. ఓ బాత్రూమ్ నిర్మాణానికి 30 లక్షలు కూడా రిలీజ్ చేశారట. ఇంట్లో ఏసీలు ఇతర ఎలక్ట్రికల్ పనుల కోసం దాదాపుగా 3,63,50,000 రూపాయలు మంజూరు చేసినట్టు సమాచారం. 5 ఏళ్ల ముందుతో పోలిస్తే కనీసం 50 కోట్లు పెట్టి ప్యాలెస్ కు మెరుగులు దిద్దించుకున్నారు. ఇన్ని కోట్లు పెట్టింది కూడా ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆస్తికి మెరుగులు దిద్దడానికి. జగన్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు ప్రభుత్వ ఆస్తి కాదు. నిజానికి జగన్ ఇంటి కోసం మంజూరు చేసిన నిధులతో ఓ విలాసమైన ఇల్లునే నిర్మించవచ్చు. ఇప్పుడు జగన్ ఆ ఇంటిని పార్టీ కార్యాలయంగా ప్రకటించుకున్నారు. అంటే ఆ ఇంట్లో ప్రజాధనం 50 కోట్లు ఉంది కాబట్టి వాటిని తిరిగి చెల్లించాలని నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే ప్రభుత్వం ఖర్చు పెట్టుకున్న ప్రతి వస్తువును పగలగొట్టి తీసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కాబట్టి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.